హైదరాబాద్ లో జాగృతి అధ్యక్షురాలు కవిత దీక్ష కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్పై కవిత ఫైర్ అయ్యారు. పేదల భూములపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందన్న కవిత పేదల భూములను పెద్దలకు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపణ చేశారు. భూదాన్ భూములు అంటేనే పేదలకు ఇచ్చిన భూములు అన్న కవిత ఇళ్లు కూలగొట్టి అధికారులు కర్కశంగా వ్యవహరించారని అన్నారు. కూలగొట్టిన చోటే పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. రైట్, కవిత నిరవధిక దీక్ష కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు కవిత, విమర్శనాస్త్రాలు సంధించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ సునీల్, ఖమ్మం వెలుగుబట్ల సంబంధించిన ఎపిసోడ్ విషయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పేదల ఇండ్లను కూల్చి వారి నడి రోడ్డు పైన వేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి చేస్తున్న ఈ ఆందోళనకు సంబంధించి ఆమె నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా వారిని ఆదుకోవాల్సిందే అని చెప్పేసి పట్టుబడుతున్నారు. ఎక్కడైతే ఇండ్లు కూల్చారో అదే ప్లేస్లలో ఖచ్చితంగా ఆ పేదలకే ఇండ్లు కట్టించి ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి. నిన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అందులో దాదాపు 400కు పైగా అర్హులు ఉన్నారని కూడా చెప్పారు. అర్హుల ఇండ్లను ఏ విధంగా కూలుస్తారని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి. అర్హులు ఉన్నారని తెలిసిన కూడా ఎందుకు కూల్చారు, కనీసం వారికి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు ఎట్లా కూల్స్తారా, అసలు ఆ భూమి కూడా భూదాన్ భూమి అయినప్పటికీ ఆ భూదాన్ భూములలో ప్రభుత్వంకి ఏ అధికారం ఉందని చెప్పేసి అట్లా కూల్చుతుందని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో పేదలకు న్యాయం జరిగే విధంగా వరకు తన పోరాటం కొనసాగుతుంది అంటున్నారు. నిన్న ఖమ్మంలో చేసిన నిరాహార దీక్షకు సంబంధించి ఆమె ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ చేస్తారు. నిన్న రాత్రి కూడా నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ లో కూడా తన పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తున్నారు. ప్రజెంట్ కొన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా వరుసగా వచ్చి ఆమె దీక్షకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు జాగృతి కార్యాలయంలో చూస్తున్నాం. పెద్ద ఎత్తున జనాలతో వారు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కానీ ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలు కూడా వచ్చి ఆందోళన కవిత దీక్షకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచి దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆమెకు చేస్తున్న దీక్షకు మద్దతుగా తాము కూడా దీక్షలో ఉంటామని చెప్పేసి కొంతమంది ప్రజా సంఘాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి కూడా ఈ దీక్ష చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు చూడొచ్చు, జాగృతి కార్యకర్తలు కానీ అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కానీ కొంతమంది నేతలు కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలుపుతున్నారు. అయితే ఆమె మాత్రం ఖచ్చితంగా తన దీక్షను మాత్రం కంటిన్యూ చేస్తానని కూడా చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వారికి న్యాయం చేసే వరకు తన దీక్ష కంటిన్యూ అవుతుంది. చెప్పండి సునీల్. ప్రతాప్, జాగృతి అధ్యక్షురాలు కవిత ఒక పెద్ద ఎజెండానే తీసుకున్నట్లుగా తెలుస్తోంది, కనబడుతోంది చూస్తుంటే. నిన్న ఖమ్మంలో చేసినటువంటి ర్యాలీ ఉధృతంగా మారడం, ఆమెను అరెస్ట్ చేయడం, ఈరోజు అదే ఎజెండాని తీసుకుని నిరవధిక నిరాహార దీక్షను కంటిన్యూ చేయడం, ఇదంతా చూస్తుంటే పెద్ద ఉద్యమానికే కవిత నడుం బిగించినట్లుగా అనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ కొంతకాలంలోనే ఖచ్చితంగా రియాక్షన్ వచ్చేలాగా కవిత పోరాటం కొనసాగేలాగా కనబడుతోంది. సో ఏమంటున్నారు కవిత చుట్టుప్రక్కల వాళ్ళు, జాగృతి నాయకులు? ఎస్ సునీల్, ఈ ఎపిసోడ్ ఖమ్మం ఎపిసోడ్కి సంబంధించి చూసినట్లయితే ఎవరు చూసినా కానీ ఇది ఖచ్చితంగా కన్నీళ్లు తెప్పించే ఎపిసోడ్ లాగానే కనపడుతుంది. ఎందుకంటే వారంతా కూడా చాలా వరకు కష్టం చేసి రూపాయి పోగేసుకొని కట్టుకున్న నివాసాలు కాబట్టి ఆ నివాసాలు కళ్ళ ముందే కూలుతుంటే కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నా కానీ వారు పడుతున్న తపన చూసిన ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే కవిత కూడా చెలించిపోయిన పరిస్థితి కనపడుతుంది. అందుకే నిన్న కూడా స్వయంగా ఖమ్మం అక్కడికి ఆ సంఘటన స్థలానికి వెళ్ళడం కానీ ఆ బాధితులంతా కూడా ఒక ఫంక్షన్ హాల్లో ఉండడం, అక్కడ ఉన్న పరిస్థితుల బట్టి ఆమె ఇంకా మరింత చలించిపోయానని చెప్పేసి కాసేపు క్రితం టెంటీతో మాట్లాడుతూ కూడా అదే అంశానికి సంబంధించి ఆమె చెప్పడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి అక్కడ ఇండ్లు కూల్చి వారిని నడి రోడ్డు పైన వేసిన తర్వాత వారిని ఫంక్షన్ హాల్ వేసిన వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది, ఆ పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, కనీసం అక్కడికి వచ్చి కలెక్టర్ కూడా పరామర్శ చేయట్లేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాల్సిందే. వారికి ఎక్కడైతే ఇండ్లు కూల్చారో ఆ ఇండ్ల ప్లేస్ లోనే వారికి ఖచ్చితంగా ఇండ్ల జాగాలు ఇవ్వాలి, ఇండ్లు కట్టించాలని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కాదు, ఏ అర్హత ఏ హక్కు ఉందని చెప్పేసి అక్కడ కూల్చారని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంది. వారికి సేమ్ అదే ప్లేస్ లో కూడా కట్టివ్వాలని చెప్తున్నారు. అక్కడ చిన్న పిల్లలు కానీ ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించిన వారి హాల్ టికెట్లు కూడా కోల్పోయిన పరిస్థితి. వారు పరీక్షలు రాయలేకుండా పిల్లలంతా కూడా వారి భవిష్యత్తును కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పరిస్థితికి కారణమైన వ్యక్తులపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.
కావాలి. ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా బాధితులకు, ముఖ్యంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుంది, తన నిరాహార దీక్ష కొనసాగుతుంది. నిన్న ప్రభుత్వం నిర్బంధంగా తనను అక్కడి నుంచి ఖమ్మం నుంచి కూడా ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు తన కార్యాలయంలో కూర్చొని దీక్షను మాత్రం కంటిన్యూ చేస్తానంటుంది. ఈ విషయంలో వారికి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తానని చెప్పేసి కవిత చెప్తున్నారు. సునీల్ రైట్ ప్రతాప్, కీప్ అప్డేటింగ్ us ప్రతాప్. థ్యాంక్ యూ ఫర్